హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్లిమిటెడ్ హోమ్ రెసిపీస్. ఈ వీడియోలో గోబీ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా మీడియం సైజ్ పీసెస్లా కట్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్స్ క్యాలీఫ్లవర్ ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెతో వాటర్ తీసుకొని వాటర్ని కాస్త వేడి చేయండి. వాటర్ కాస్త వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ముందుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు వాటర్లోనే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత వాటర్లోంచి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 3 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 టీ స్పూన్స్ మైదా వేసుకుందాం. అండ్ ½ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ½ టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అండ్ ½ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని పిండి అంతా కూడా ముక్కలకు పట్టిద్దాం. మీరు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. రెడ్ ఫుడ్ కలర్ నేను ఇక్కడ వేయడం లేదు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి పిండి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్కి వచ్చాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతా క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్తో ఇక్కడ మన క్యాలీఫ్లవర్ పీసెస్ అయితే రెడీ అయ్యాయి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ½ స్పూన్ ఆవాలు, ½ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి తరుగు, 6-7 వెల్లుల్లి రెబ్బలు ఇలా తరిగి వేసుకోండి. ఇప్పుడు వీటిని కాస్త వేయించుకుందాం. ఇవి కాస్త వేగాక ఇందులో ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా తరిగి వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఇలా వేగాక ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో ½ టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇక్కడ పసుపు ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి. స్ట్రీట్ స్టైల్లో లేదంటే రెస్టారెంట్ స్టైల్లో చేసే ఫ్రైడ్ రైస్లలో పసుపు వేయరు. నెక్స్ట్ ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందాం. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా వండి పెట్టుకున్న రైస్ వేసుకుందాం. మనం ఏ ఫ్రైడ్ రైస్ చేసినా సరే రైస్ పొడి పొడిగా వండుకోవాలి. ఈ రైస్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1½ టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ రైస్కి పట్టేలాగా అంతా బాగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్స్ సోయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని రైస్కి పట్టేలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.